హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రచ్చా మీడియా. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండల పరిషత్ ప్రాంగణంలో ఉన్నాం. అయితే పెంటపాడు మండల పరిషత్ అధ్యక్ష పదవి గత వైసీపీ నుంచి జనసేన కైవసం చేసుకోవడం జరిగింది. అయితే అధ్యక్ష ఎన్నికతో పాటు ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే అక్టోబర్ 23వ తారీఖున ఆర్డీఓ సమక్షంలో జరిగిన అవిశ్వాస తీర్మానానికి 14 మంది జనసేన కూటమి సభ్యులు అవిశ్వాసానికి ఓటేయటం, దాంతో అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో గతంలో పనిచేసిన ఎంపీపీకే పై అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో కొత్త బాడీని ఎన్నుకునే పనిలో ఇక్కడ పెంటపాడు మండల పరిషత్ కార్యాలయంలో ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్తో పాటు కూటమి నాయకులు అందరూ హాజరవుతున్నారు. అయితే ముందుగా మండల పరిషత్ కార్యాలయంలో అధ్యక్ష అదే బోర్డు ఎన్నిక వైస్ చైర్మన్ ఎన్నికతో పాటు అనంతరం ఇక్కడ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అయితే మండల పరిషత్ కార్యాలయంలో భారీ ఏర్పాట్లు అయితే జరిగాయి. ఈ పరిణామంలో కీలకంగా వ్యవహరించిన పెంటపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు పుల్లా బాబీ మనతో ఉన్నారు. బాబీని అడిగి అసలు ఈ వివరాలు అయితే ఈ ప్రమాణ స్వీకారం అవ్వచ్చు, అధ్యక్షులు ఎవరు ఎన్నుకోబోతున్నారు అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈరోజు ఏం జరగబోతుంది? గత అక్టోబర్ 23వ తారీఖున పెంటపాడు మండల పరిషత్ అధ్యక్ష మీద వైసీపీ కైవసం చేసుకున్నప్పుడు ఆ ఎంపీపీ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. ఇక్కడ నియోజకవర్గంలో తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క నాయకత్వం, అలాగే నాయకుల్ని ప్రజలకు ప్రభుత్వం ఇచ్చే నిధులే కాకుండా సొంత నిధులతో ఆయన చేస్తున్న పరిపాలనను మెచ్చి ఇక్కడ ఎంపీటీసీలు అందరూ వైసీపీ పార్టీకి రాజీనామా చేసి బొలిశెట్టి శ్రీనివాస్ గారి సమక్షంలో జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే జాయిన్ అయిన వెంటనే అక్టోబర్ 23న అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. అవిశ్వాసం తీర్మానం తర్వాత ఈరోజు ఇక్కడ డిసెంబర్ 11వ తారీఖున ఎంపీపీకి ఎలక్షన్ నిర్వహించడం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది. ఈ ఎలక్షన్లో భాగంగా కట్టుపోయిన వెంకటలక్ష్మి గారిని ఎంపీపీగా ప్రతిపాదించడం జరగవచ్చు. ఆవిడ ఎంపీపీ అవుతారని మేము ఆశాభావంతో ఉన్నాం. అయితే దాని తర్వాత ప్రమాణ స్వీకారానికి శాసనసభ్యులు వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే కొద్దిగా లేట్ అవ్వచ్చు, కానీ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ మంగళగిరిలో ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా రాష్ట్రంలో 4 మూలల నుంచి సమస్యలను తీసుకురావడం జరుగుతుంది. ఆ సమస్యలు తీర్చడానికి 2 రోజులకు ఒకసారి ఒక ఎమ్మెల్యేని అక్కడ ఉంచి ప్రజల సమస్యలను తీర్చమని పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం, అది ఈరోజు మన ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి అక్కడ డ్యూటీ పడటం వల్ల ఆ డ్యూటీ ముగించుకుని ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు. అది బాబీ చెబుతున్నమాట. అయితే ఎంపీపీ ఎన్నికైతే ఇప్పుడు ప్రస్తుతం కార్యాలయం జరుగుతుంది. వైస్ ఎంపీపీ ఎవరవుతారు ఏంటనేది కాసేపులో తేలనుంది. అయితే అనంతరం జరిగే కార్యక్రమానికి శాసనసభ్యులు హాజరవుతారని చెప్తున్నారు. చూస్తూనే ఉండండి మీ అభిమాన్ ఛానల్ రచ్చా మీడియా.